చేయాలి. అందుకే శ్మశానాలు ఉంటాడు. అందుకే కన్నప్ప మాంసం పెడితే తిన్నాడు, పిండాలను రొట్టెలు చేసుకొని తింటాడు. ఆయన మన తెలంగాణలో అంటూ ఉంటూ అంటే ఆధ్యాత్మిక చైతన్య విప్లవ వేదిక. ఇది చెయ్యొద్దు అంటే మా ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను ఆధారాలతో సహా నిరూపిస్తా. పూర్ణ ఫలితాన్ని పొందడానికి మీ అందరికీ ఇదొక సదవకాశం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ, మీలో నా జగన్మాతకు ప్రణమిల్లుతూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు స్వామీజీ అసలు టైం దొరకదు, వారాహి పీఠం నిత్యకాల పర్యంత మధ్య దూరస్వరూపిణి కంఠ నుంచి చటి వరకు ఉన్నటువంటి చక్రాల్లో ఎవరున్నారట? మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటుంది. మధ్య కూటస్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్య శోభాగారిని కటి నుంచి కింద వరకు అంతా కూడా శక్తి రూపంలో ఉంటుందట. దుర్గాదేవి అంటాం, యోని స్వరూపిణి. ఆవిడంతా శక్తి అంతా ఇలా ఉంటుంది. ఈ మూడు కలిస్తేనే పూర్ణ శక్తి. అదే అమ్మ. అంటే మనలో అమ్మ ఉంది కదా. శక్తి గూఢైకతాపన్న కట్య శోభాగారిని మూల మంత్రాత్మిక మూల కూటత్రైకలేబర. కూటత్రయములు, మూడు కూటాలు కలిసినటువంటి కలేబరంలో ఉండట ఆ తల్లి. మూల కూటత్రైకలేబర కులామృతైక రసిక. అలాగా నామాన్ని అనుసంధానం చేసుకోవడం ఒకటి చాలా ముఖ్యం. మనం ఎంత నేర్చుకున్నామనే దాన్ని ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. అలాగే ఇంకా కొన్ని నామాలని 98వ నామం నుంచి అనుకుంటాను. విశుద్ధ చక్ర నిలయ రక్త వర్ణాభిలోచన. విశుద్ధ చక్రం ఎక్కడ ఉందండి చెప్పండి? విశుద్ధ చక్రం. విశుద్ధ చక్ర నిలయ రక్త వర్ణాభిలోచన. ఆ తల్లట రక్తవర్ణంలో 3 ముఖాలతో ఉంటుందట. కట్వాంగాది ప్రధానావధనైక సమన్విత పాయసాన్న క్రియా సత్యా పశులోకరేంద్రియ. ఆ తల్లికి ఏమి ఇష్టమట? అనాహతాభ్యయ వదన కాలరాత్రి శక్తితో కలిగినటువంటి అన్నం. మళ్ళీ రాజస్థాన్ ఏ చక్రం ఉంది? రూపాయికి 16 అంటే 16 అనేది హిందుత్వం. అమావాస్య నుంచి పౌర్ణమి 2 రోజులు ఒక శ్రీమూర్తి ఆ 16ని 16 ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అనుకుంటే, ప్రతి నామం కూడా పైకి చదవడం అది మనం తీసుకోవడం వల్ల కాదు. అది ఏమిటి? సాగులు ఎలా వాడాలి తెలిసినప్పుడు మీరు ఎలా అయితే వంటగదిలో వాడుతున్నారో, గురువు దగ్గర నుంచి దశముద్రలు నేర్చుకొని ప్రతి ఒక్కరూ వేసే స్థాయికి రావాలి. నా గురువు గారు అన్నారు కదా, ఉపయోగం ప్రతి నామం కూడా దీంట్లో ఇది నేను ఇది ఉంటే చెప్పడానికి జరుగుతుంది. మీకు ఏ గుర్తు వచ్చినా కూడా నాకు